అయితే ఒకసారి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఉన్నప్పుడు వైఫ్ ఒకసారి వాళ్ళ హస్బెండ్కి ఒక క్వశ్చన్ అడిగిందాం. ఏంటనంటే, నేను కానీ నీకు కనపడకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే మన ఇన్నర్ ఫీలింగ్ కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్. అయితే నిజం చెప్పమంటావా లేకపోతే నీకు ఆనందపరిచేటట్టు ఏదైనా చెప్పమంటావా అంటే, కాదు నాకు నిజమే కావాలి అని. సరే మరి నాకైతే చాలా హాయిగా ఉంటుంది అని అన్నాను. అంటే అవునా చాలా హాయిగా ఉంటుందా అని అంటే, అవును చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది అని అన్నాడు. దాని తర్వాత ఏమైందని అంటే, తను సండే రోజు ఇది మొత్తం సిచ్యువేషన్ జరిగింది. మండే రోజు ఆమె కనపడలేదు, ట్యూస్డే రోజు కూడా ఆమె కనపడలేదు, వెనస్డే రోజు కూడా ఆమె కనపడలేదు, థర్స్డే రోజు కొద్దిగా కనిపించాడు అనమాట ఆమె. అప్పుడు ఆమె అడిగిందంట హస్బెండ్, ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అంటే కనిపిస్తున్నావు అని. మరి ఎలా అనిపించింది లాస్ట్ 3 days నేను కనపడలేదు కదా అంటే, ముఖమంతా వాచిపోయి కళ్ళు తెరవకుండా చేసేసింది తను. అది కాస్త కళ్ళు ఓపెన్ చేయడానికి 3 రోజులు పట్టింది. 3వ రోజు కనిపించింది అన్నమాట. అప్పుడు ఏం చెప్పాడు, అస్సలు నేను కళ్ళు మూసుకోను, ఇంకోసారి క్వశ్చన్ కూడా అడగాను అనేది. సో ఇవాళ మనము ధ్యానం చేసేది మొదటి సమయంలో 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చున్న పెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెట్టకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభమును యెహోవా వర్షము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ వాక్యము చూసినప్పుడల్లా ప్రతిసారి ఎంతో మోటివేషన్, ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. హన్నా చేసిన ఆ ప్రార్థన ఎంతో మందికి ఇవాటికి కూడా ఎంతో మందికి ఒక ఆదర్శనంగా, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా తనది ప్రేయర్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క ఉమెన్ జీవితంలో కూడా హన్నా ప్రేయర్ అనేది ఎంతో గొప్పది. ఎందుకు అని అంటే, తనకు వచ్చిన కొరత అట్లాంటి, తను పడిన నిందలు, తను పడిన బాధలు, దేవుడు హన్నాకి సమయం ద్వారాగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయినా కూడా ఎట్లాంటి ఏదో ఒక కొరత తన జీవితంలో ఎన్నో చూసింది, ఎన్నో అవమానాలు సహించింది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు హన్నా దగ్గరికి ఎల్కానా వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు తనతో మాట్లాడి తనకు మోటివేట్ చేద్దామని అనుకున్నాడు, మాట్లాడాడు కూడా ఖచ్చితంగా. తను కావాలి అని అంటే ఎల్కానా మాటలు వినేసి మోటివేట్ అయిపోయి రావచ్చు బయటికి. కానీ అన్న చేసిన ప్రార్థన ఎప్పుడు ఏంటి అని అంటే, నా నమ్మకము ఎప్పుడు కూడా నా దేవుడి మీదే. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే తను ప్రార్థన చేసిందో, పెంట కుప్పలో నుంచి కూడా లేవనెత్తే దేవుడు ఆయన. కాబట్టి మనం కూడా ఇందులో నుంచి స్ఫూర్తిని పొందుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవాటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైనా ఎల్లుంటే, అక్కడ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక చిన్న టూమ్ లాంటిది కట్టారనమాట. అక్కడ దాని మీద రాసింది హన్నాస్ ప్రేయర్ టూమ్. ఇవాటికి కూడా అనేక మంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి దీని గురించి మీరు చూడండి, లోకంలో ఎప్పుడైనా కూడా మనము ఒక మెట్టు ఎక్కుతున్నాము అని అంటే ఆనందపడే వాళ్ళు కొంచెం మంది ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళ వైపు, ఎవరైతే మన మీద దుష్ట శోధన వస్తుందో, ఏదైతే మనకు కిందకి లాగాలని అనుకుంటారో, అలాంటప్పుడే దేవుడు మన పట్ల కార్యం చేస్తారు. ఏంటి? ఆయన పెంట కుప్ప నుంచి లేవనెత్తేవాడు. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఎన్నో గొప్ప రీతిగా ఆయన దీవించే దేవుడు. కాబట్టి మన నమ్మకము, మన బలము అంతా ఆయన. మీరు అదే ఒక సంఘటన చెప్తాను మీకు. ఇలాగే పెంట కుప్పల నుంచి లేపడిన ఒక దైవజనుడు, నైజీరియా ప్రాంతంలో బెన్సన్ ఎడోసా అని ఒక దైవజనుడు. తను పుట్టినప్పుడు చాలా భయాలంగా ఉన్నాడు. అంటే ఎట్లా అంటే తన బోన్స్ కనిపించేది అనమాట. ఎలాగంటే
వాళ్ళకి తను బతుకుతాడా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. అలా ఉండేవాడు అతను పుట్టినప్పటి నుంచి. వాళ్ళ అమ్మ అతన్ని తీసుకొని ఇంట్లో బాధపడుతూ ఉండేది, ఏమవ్వాలో ఏం లేదు. ఎందుకనంటే పిల్లలు అనేది దేవుడు బహుమానం కాబట్టి ఎంతో బాధపడేది చూసి. అలాంటి ఏమప్పుడు వాళ్ళ ఆయన వచ్చి తనకు ఒకసారి చూసి చెప్పింది ఏంటనంటే, మనకి పిల్లోడైతే పుట్టాడు కానీ తను ఇవాళ రేపులాగా ఉన్నాడు. తన పట్ల తనతో మనకు వచ్చేదైతే నాకు ఏం కనిపించట్లేదు. మనం పోషిస్తాం ఓకే, కానీ తను ఉంటాడో లేదో నాకు తెలియదు. తను ఒక వ్యవసాయం చేసేవాడు. అయితే తను ఏం చేశాడంటే ఒకరోజు చూసి 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 ఆమెకి ఏమన్నాడనంటే, నాకు ఈ బిడ్డ దగ్గర నుంచి అయితే ఏం వచ్చేటట్టు నాకు కనిపించట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తానంటే, నేను ఉద్యోగానికి నేను ఇవాళ వెళ్తున్నాను కాబట్టి నేను సాయంత్రంకి తిరిగి వచ్చే లోపల ఈ పిల్లోడు కనిపించకూడదు అని అన్నాడు. ఆమె చాలా బాధపడింది. ఏంటనంటే కనిపించకూడదు అని అంటే ఏంటి అని అడిగింది. అని అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఆ పిల్లోడు మన ఇంట్లో ఉండకూడదు అని అంటే తను చెప్పేసి తను వెళ్ళిపోయాడు. చాలా బాధపడింది కన్నీళ్లతో, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఏం చేసింది, వాళ్ళ హస్బెండ్ వైఫ్ని కాదనకుండా ఒక వస్త్రంలో చుట్టేసి తీసుకెళ్ళి ఒక పెద్ద కుప్పలో పడేసి తిరిగి వచ్చింది. ఎంతో బాధ, ఏడుస్తూనే ఉంది. ప్రార్థన చేసుకుని, దేవుడా ఏంటి నువ్వు ఇతన్ని పుట్టించావు నా జీవితంలో, మా జీవితంలో ఇతనికి ఒక బహుమానం లాగా ఇచ్చావు. ఒకళ్ళని నువ్వు పుట్టించావు అని అంటే నీకు వాళ్ళ పట్ల ఉన్న ప్రణాళిక అలాంటిది నేను ఇది ఎలా చేయాలి, నేను ఉండలేకపోతున్నాను అని చూస్తూ ఏమైందనంటే కొద్ది క్షణాల తర్వాత వర్షం మొదలైంది. అప్పుడు ఏమైందండి, అప్పుడు ఎప్పుడైతే ఆ వాటర్ ఆ పెంట కుప్ప మీద పడటం స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఆ బిడ్డకి తాకటం స్టార్ట్ అయిందో, తల్లి ప్రేమ ఆపుకోలేకపోయింది. అది చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెంట కుప్ప నుంచి ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఒకటే అనుకోను, ఏదేమైనా కానీ నేను మాత్రం నా బిడ్డని నేనే పోషిస్తాను, ఏదైనా కానీ దేవుడి కోసం నేను నిలబడతాను, నేను చూసుకుంటాను. ఈ లోపల సాయంకాలం అయింది, వాళ్ళ హస్బెండ్ వచ్చేసారు. వచ్చినాక చూశాడు, చాలా ఘోరంగా మాట్లాడాడు. ఒకటే చెప్పాడు, ఏంటన్నానంటే, ఎలా నేను నీకు అన్నాను కదా నేను తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డ కనపడకూడదు, మరి ఎందుకున్నావు, తను ఎందుకున్నాడు ఇక్కడ అని అంటే ఒకటే మాట. తను ఏమనింది అంటే, అవునండి నేను కూడా అదే అనుకున్నాను, మీ మాట నేను దాటకూడదు చెయ్యకూడదు, కానీ నేను ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేసుకున్నానో నాకు ఒక ప్రణాళిక ఏంటనంటే, ఈ బిడ్డ దేవుడు బిడ్డ కాబట్టి నేను ఈ బిడ్డ కోసము నేను నిలబడతాను, నేను చేస్తానంటే అతను ఎంతో హీనంగా మాట్లాడి, అయితే నువ్వు నీ బిడ్డ కలిసేసి బయటికి వెళ్ళిపోండి అని అనేసి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఒకటే నిర్ణయం చేసుకున్నాను, ఏంటనంటే ఈ బిడ్డ కోసం నేను జీవిస్తాను, ఈ బిడ్డని నేను పోషిస్తానని అదే వస్త్రంలో చుట్టుకొని బయటకు వచ్చేసి అరణ్యంలో వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసాను. ఎన్నో నిందలు పడింది. తనతో అవసరం ఉన్నప్పుడల్లా తన అవసరం మొత్తము తీర్చేసుకొని, కానీ ఎప్పుడైతే నిందలేయాలో, ఎప్పుడైతే తనని ఎంత ఘోరమైన మాటలతో తనకి ఎంత హింసించాలో హింసించిన అన్నీ సహించింది, అన్నీ చేసింది. పిల్లోడు ఎదిగాడు, పెద్దోడయ్యాడు. నైజీరియా ప్రాంతం మొత్తంలో మొట్టమొదటిగా ఒక క్రిస్టియన్ ఛానల్ మొదలు పెట్టింది బెన్సన్ ఎడ్వర్డ్స్. ఆమేన్. ఇది ఒక నిదర్శనం. మనం ఏంటనంటే, అలాగే మీరు చూడండి తల్లి ప్రేమ. నేను ఎప్పుడు చెప్పే మాట అదే, తల్లి ప్రేమ ఎంతో గొప్పది. మన దగ్గర ఆడవాళ్ళు మీరు చూడండి, ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, చాలా ఏమంటారు పట్టుదల ఉండేవారు. సహజంగా వాళ్ళు ఏది అంత ఈజీగా అనుకోరు. అనుకున్నారంటే మాత్రం దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదన్నా చేస్తారు, కానీ అది సాధించే బయటకు వస్తారు. కానీ మాక్సిమం మీరు చూడండి, మన దగ్గర మీరు చూస్తున్న బయట వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ మన సంఘంలో మన దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది స్ఫూర్తి వాళ్ళు, ఎంతమందికి ఇన్స్పిరేషన్స్ వాళ్ళు. కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంచెంమంది ఇలా సంఘంలో అభివృద్ధి కోసం అని ముందుకు తీసుకెళ్తున్నారు. మన మదర్స్ హౌ ఆర్ దే ఇన్స్పైరింగ్. వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అన్ని పుట్టిన వెంటనే వాళ్ళకి అన్ని వచ్చేసినాయంటే కాదు, ప్రయాస మనము కూడా పడ్డాము. కానీ ఒక తల్లి ప్రేమతో
మన బిడ్డలు ఎప్పుడు దేనికి కూడా తక్కువ అవ్వకూడదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడి కోసం నిలబడాలన్న ఆ ప్రణాళిక, ఆ పట్టుదల ఎంతో గొప్పగా మనోళ్ళకి దీవించారు. కాబట్టి నేనేమంటానంటే, ఇదే విధంగా మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మన పిల్లలకు కూడా నేర్పేది ఏంటి? రోజు మీరు డే స్టార్ట్ చేసే ముందు బైబిల్ రీడ్ చేయండి అని అంటాం. ఎందుకు ఆ మాట అంటామనంటే, ఆ రోజు మీరు చదివిన వాక్యము ఆ రోజు మొత్తంలో మీకు కావాల్సిన స్ఫూర్తిని మీకు ఇస్తుంది. అండ్ మీరు గమనించండి, నేను ఇది పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు దాకా చేయకపోతే రేపు మళ్ళీ మొదలు పెట్టండి, చేయండి. కానీ మీరు ఏది వరుస అయితే చదువుతారో కుదిరితే అది రాసుకోండి. నేను ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే, ఒక కాగితంలో రాసుకొని మీ పాకెట్లో పెట్టుకొని మీరు చూడండి. ఇది నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు మొత్తంలో మళ్ళీ మీరు తిరిగి పడుకునేంత వరకులో ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు ఆ వర్స్ మీకు అప్లై అవుతుంది. మీరు చూడండి, అది చిన్నదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. అది మనము తెలుసుకుంటే నథింగ్ లైక్ ఇట్. కాబట్టి నేనేమంటానంటే, రేపు నుంచి మీకు ఒక చిన్న అసైన్మెంట్. మీరు రేపు పొద్దున్న ఏదైతే మీరు వర్స్ చదువుకుంటారో ఆ రోజు మొత్తంలో అది ఎప్పుడు అప్లై అయింది, ఏ సిచ్యువేషన్లో అప్లై అయింది అనేది పండుకునే ముందు మాకు కాదు కానీ మీ పేరెంట్స్కి వెళ్ళి చెప్పండి. ఏంటనంటే, ఇవాళ నాకు ఈ వర్స్ వచ్చింది, ఈ వర్స్ ద్వారాగా నాకు ఇవాళ ఒక సిచ్యువేషన్ ఇలాగా జరిగింది, కానీ నాకు ఈ వర్స్ వలన దానికి వచ్చిన ఆదరణ అట్లాంటిది, కాబట్టి నాకు ఇది జరిగిందని పండుకునే ముందు వెళ్ళి మీ పేరెంట్స్కి మీరు చెప్పండి. వచ్చే వారము ఎప్పుడైతే సాక్ష్యానికి సమయం ఇస్తామో ఆ టైంలో నేను వినాలి, మీ పేరెంట్స్ దగ్గర నుంచి వినాలని నా కోరిక. ఏంటనంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మన జీవితాల్లో చాలా జరిగినాయి. ఇప్పుడు మాట్లాడిన విషయాల్లో కూడా ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు ప్రతి వారంలో జరుగుతుంది. బ్రదర్ ఎన్నోసార్లు అన్నారు, ముందు మనం ఎవరికన్నా పిలిచి సాక్ష్యాలు మాట్లాడమని చెప్పాలనుకున్నా కూడా ఒకరిద్దరు వచ్చేవాళ్ళు, లేకపోతే పిలిస్తే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందనంటే, టైం మనం చూసుకోవాల్సి వస్తుంది. మనకు టైం ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టు. దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ అ స్పోర్టెడ్ థింగ్. కాబట్టి మనము అన్న లాగానే ఎలాగైతే తను నమ్మకం పెట్టి ప్రార్థన పూర్వకంగా ఏదైతే మనుషుల మీద కాదు దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకొని ఉందో ఎంతో గొప్ప రీతిగా తనని దీవించాడు. కాబట్టి మనము కూడా అలాగే ముందుకు వెళుతూ మరొకసారి మొన్న జరిగిన పాస్టర్స్ మీటింగ్ కూడా ఎంతో గొప్పగా జరిగింది. నేను ఇది ఫస్ట్ టైం నేను ఆ పాస్టర్స్ మీటింగ్ రావటము. బ్రదర్ ఏమన్నారంటే, మేము ఓన్లీ 30 మందికి అని అనుకున్నాము, చూస్తే 50-60 మంది వచ్చేసారు. మనకు కూడా తెలియదు, అంత పాస్టర్సే. ఎట్లా అంటే చూడటానికి ఎంతో విందులాగా అనిపించింది. అది కూడా ఇటు మొత్తం ఫుల్ అయిపోయారు, ఇటు ఫుల్ అయిపోయారు, ఇంకా వస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టాలా అని చూస్తున్నాం. కానీ దేవుడు ఎంత గొప్పగా దీవించాడనంటే ఏ ఒక్కటి కూడా తక్కువ చేయలేదు. ఆ రోజు ఎవరితో అయితే మనం వాక్యం చెప్పించుకోవాలని అనుకున్నామో చెప్పించారు. అలాగే మనం ఏదైతే ఇది రిలీజ్ చేద్దామని అనుకున్నామో అంత ఘనంగా రిలీజ్ చేయించారు. ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ రోజు నాకు అనిపించింది, జస్ట్ పోస్టర్ రిలీజ్కే ఇంత ఘనంగా జరిపిస్తే 30వ తారీఖు ఎలా ఉండబోతుందో అని. హల్లెలూయా. బయటకెళ్ళి మేము ప్రార్థన చేయించారు బ్రదర్, ఒకసారి ఈ ఏరియా మొత్తం అని. నేను ఒక డౌట్ వచ్చి నేను అన్న, బ్రదర్ ఇది సరిపోతుంది అంటారా, మరి మీరే చెప్పండి అన్న, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోదామా అని అంటే, ఏమో బ్రదర్ దేవుడు ప్రణాళిక చెప్పలేము, నెక్స్ట్ టైంకి ఇంకా దానికన్నా పెద్దగా చేయవచ్చేమో. హల్లెలూయా. కాబట్టి ఎంతో మంది మన ద్వారాగా, మన ఈ ప్రేమ హస్తం ఫౌండేషన్ ద్వారాగా, బ్రదర్స్ ద్వారాగా, సిస్టర్స్ ద్వారాగా ఎంతో ఎంతో దీవెన పొందుతున్నారు. ఎంతో ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో కూడా మనం భాగస్వామిగా ఉండి మన వంతు మనము చేసి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఈ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అందరూ 30వ తారీఖు రోజు అందరము ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఆ రోజు అయిపోయినాక చేయించాలని ఒక చిన్న కోరిక బ్రదర్. హోప్ఫుల్లీ గాడ్ విల్ డెఫినెట్లీ గైడ్ us ఇన్ దట్ వే. మరొకసారి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్.